నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇంతకుముందు హైదరాబాద్ మేడ్చల్లో ఉన్నటువంటి హరికృష్ణ గారితో హైడ్రోఫోనిక్స్ గురించి 2 వీడియోస్ చేయడం జరిగింది కదా. ఆయన ఒక 25 పార్ట్స్ ఉన్నటువంటిది మీకు మినీ హైడ్రోఫోనిక్స్ది 4000కి ఏమో అమ్ముతామని చెప్పారు. అది కాకుండా ఇంకా మినీ అనమాట. ఇంత పెద్ద హైడ్రోఫోనిక్స్ చేసుకోవడానికి చిన్న తక్కువలో ఒక చిన్న పార్ట్ని హైడ్రోఫోనిక్స్ కాన్సెప్ట్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఈయన సేల్ చేయడం జరుగుతుంది. అసలు ఇది ఎలా పెట్టుకోవాలి, ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది హరికృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో చాలా కొత్తగా ఉంది, ఫస్ట్ కొంచెం వివరిస్తారా? ఓకే అండి. చాలా మందికి ఏంటంటే హైడ్రోపోనిక్స్ ఎలా చేస్తారో తెలీదు. సో వాళ్ళ కోసం ఏంటంటే చాలా బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అసలు హైడ్రోపోనిక్స్లో మేము అంటే టెక్నికల్గా ఉన్న వాళ్ళం రాకూల్ అంటాము, క్లే బాల్స్ అంటాము, నెట్ కప్స్ అంటాము, న్యూట్రియన్స్ అంటాము, ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఏమనిపించింది అంటే చాలా చిన్నగా ఒకటి చేద్దాము, అసలు ఒక ఎక్స్పోజర్ లాగా ఏముంటుంది తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది కిట్ డిజైన్ చేశాను అనమాట. సో దీని వచ్చేసి మేము మ్యాజిక్ పాట్ అంటాం. సో ఈ మ్యాజిక్ పాట్లో హైడ్రోపోనిక్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మేము కలిపి ఇందులో పెట్టామన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఒక పాట్, ఒక లిడ్. సో ఈ లిడ్లో ఏంటి అంటే ఇది 8 ప్లాంటర్ సిస్టమ్, అంటే ఒక 8 మొక్కలు మీరు ఇందులో పెంచుకోవచ్చు. సో దీంట్లో ఏమి ఉంటాయంటే ఒక పాట్, ఒక లిడ్, ఈ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా ఈ కప్స్, వీటిని మనం నెట్ కప్స్ అంటాం అనమాట. సో ఈ నెట్ కప్స్ వస్తాయి అండ్ రాకూల్ వస్తుంది, దీన్ని రాకూల్ అంటాము. సో ఇది ఏంటంటే జెర్మినేషన్ కోసం. అండ్ క్లే బాల్స్ అంటాం దీన్ని. సో క్లే బాల్స్ వస్తాయి. మా సైడ్ నుంచి ఒక 2 వెరైటీస్ ప్లాంట్ సీడ్స్ ఇస్తాము, ప్లాంట్ సీడ్స్ అనమాట. ఇది కాకుండా 2 న్యూట్రియన్స్ ప్యాకెట్స్ ఇస్తాం, ఏబి అని 2 న్యూట్రియన్స్ ప్యాకెట్స్ ఇస్తాం. సో దీన్ని మీరు ఎలా చేయాలంటే చాలా సింపుల్ అండి. సో ఈ క్యూబ్ ఇస్తాం కదా, ఈ క్యూబ్స్ దీన్ని మనం కట్ చేసుకోవాలి చిన్నగా. నార్మల్గా బ్లేడ్తో మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు, చిన్న క్యూబ్స్లో కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకుని ఆ క్యూబ్ని వచ్చేసి మనం ఈ కప్లో పెట్టుకోవాలి. సో ఈ కప్లో పెట్టుకున్న తర్వాత దానికి ఒక చిన్న హోల్ పెట్టి, ఈ క్యూబ్కి చిన్న హోల్ పెట్టి ఆ సీడ్స్ అందులో వేస్తాం. సో సీడ్స్ అందులో వేసి నార్మల్గా డైలీ వాటర్ స్ప్రే చేస్తే ఒక 5 డేస్కి మనకు జెర్మినేషన్ అవుతుంది. ఓకే, ఈ రాకూల్ అనేది మనం ఏం చేయాలంటే చిన్న క్యూబ్స్లో కట్ చేసుకోవాలి, బ్లేడ్తో కట్ చేసుకొని ఇలా నెట్ కప్స్లో పెట్టుకోవాలి మనం. సో ఇలా నెట్ కప్స్లో పెట్టుకొని సింపుల్గా ఇలా చిన్న హోల్ ఏదైనా ఒక పుల్ల తీసుకుని హోల్ పెట్టుకొని మేము ఇస్తాం అనమాట సీడ్స్ మా సైడ్ నుంచి. సో ఇక్కడ సీడ్స్ తీసుకొని ఒక 3 to 4 సీడ్స్ ఇందులో వేసుకొని ఈ పాట్లో అరేంజ్ చేసుకోండి. ఓకే, సో ఇలా పాట్లో మంచిగా మేము ఇచ్చిన కప్స్ అన్ని ఇందులో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని సైడ్ బై సైడ్ పెట్టుకోండి. డైలీ నార్మల్గా వాటర్ స్ప్రే చేయాలి, ప్లెయిన్ వాటర్ స్ప్రే చేయాలి. ప్లెయిన్ వాటర్ స్ప్రే చేసినప్పుడు ఆ ప్లాంట్ అనేది మనకి జెర్మినేట్ అవుతుంది. ఒక 10 days వరకు ఏమవుతుందంటే దానికి కావాల్సిన రూట్స్ ఏవైతే ఉంటాయో ప్లాంట్స్కి రూట్స్, అవన్నీ ఇక్కడ సైడ్లో నుంచి మనకి వచ్చేస్తాయి. రూట్స్ ఇలా కింద నుంచి కూడా రూట్స్ వచ్చేస్తాయి. సో ఒక 10 days మనం ఏం చేస్తామంటే జెర్మినేట్ చేసుకుని రూట్స్ తయారు చేస్తాం ప్లాంట్స్ని. సో దాని తర్వాత ఏం చేస్తామంటే మేము 2 న్యూట్రియన్స్ ప్యాకెట్స్ ఇస్తాం. సో ఈ 2 న్యూట్రియన్స్ ప్యాకెట్స్ని మీరు ఏం చేయాలంటే ఏబి అని పేరు రాసి ఉంటుంది పేరు. సో దీన్ని 200 ml వాటర్లో కలపాలి, దీన్ని 200 ml వాటర్లో కలపాలి. సో దీని వచ్చేసి మనం స్టాక్ సొల్యూషన్ అంటాం అనమాట. సో దీన్ని మనము డైల్యూట్ చేస్తూ ఇందులో అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒక 10 days తర్వాత రూట్స్ ఫామ్ అవుతుంది కదా. ఈ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో 200 ml వాటర్లో పెట్టుకుని ఆ బాటిల్ మనం పక్కన స్టోర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి ఏంటి అంటే 20 లీటర్స్కి సరిపడా న్యూట్రియన్స్ ఇది. సో 20 లీటర్స్ న్యూట్రియన్స్ మనం ఒకేసారి కలుపుకోం కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టాక్ సొల్యూషన్ అని చెప్పాను కదా, స్టాక్ సొల్యూషన్ ముందుగా దీన్ని ఒక 200 ml వాటర్లో పెట్టుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. కరెక్ట్. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఈ లిడ్ ఉంది కదా, ఇలా ప్లాంట్స్ జెర్మినేట్ అయిన తర్వాత సో ఇలా లిడ్లో మనం అరేంజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు 10 daysకి ఎయిర్లు అన్నీ వస్తాయి కాబట్టి ఆ ఎయిర్లు వచ్చిన తర్వాత ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకొని సిస్టమ్ అనేది మనం ఇలా పెట్టుకుంటాం. సో మీకు తెలిసినట్టయితే ఇప్పుడు హైడ్రోపోనిక్స్లో ఏంటి, మనం వాటర్తో ప్లాంట్స్ని గ్రో చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ న్యూట్రియన్స్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా 200 ml వాటర్లో, సో ఇందులో మనం వాటర్ని ఫిల్ చేసి పెడతాం. సో ఇందులో వాటర్ ఎలా ఫిల్ చేస్తామంటే 10 ml per liter, 10 ml per liter, 10 ml ఆఫ్ ఏ అండ్ 10 ml ఆఫ్ బి. 1 లీటర్ వాటర్ పోసుకొని మందులో ఇందులో నింపుకొని వాటర్ లెవెల్ మనం నింపుకొని పెట్టుకుంటాం. సో వాటర్ లెవెల్ ఎంత ఉండాలి అనేది మళ్ళీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మనం వాటర్ ఇలా డిప్ చేసినప్పుడు
ఆ వాటర్ అనేది మనకి ఇక్కడ తగలాలి. బ్లాక్ బాటమ్ ఉంది కదా, ఓకే, అంతేగాని పై దాకా రాకూడదు. అలా ఫిల్ చేయాలి. అది ఓవర్ వాటరింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ బాటమ్ లెవెల్ మాత్రమే ఫిల్ అవ్వాలి. రూట్స్ నాని ఉంటే సరిపోతుంది. ఓకే, రూట్స్ తడవాలి. సో ఇలా పెట్టుకొని మనం పెడితే సరిపోతుంది. ఓకే, సో ఇది ఏంటంటే క్రాట్కీ మెథడ్ అంటాం. సో క్రాట్కీ మెథడ్ని యూస్ చేసి డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ వాటర్లో మనం ఆల్రెడీ న్యూట్రియన్స్ ఇచ్చాం, రూట్స్ ఓకే ఉన్నాయి. సో అది తీసుకొని పెరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ఓవరాల్గా ఇప్పుడు ఫస్ట్ మనం 10 days మనం ఓన్లీ ఈ కప్స్ మాత్రమే పెట్టుకుని రూట్స్ వచ్చే వరకు పెట్టుకుంటాం. కరెక్ట్. రూట్స్ వచ్చిన తర్వాత అన్నీ కూడా దీంట్లో ఈ ట్రేలో పెట్టేసుకుని దీని నిండా వాటర్ ఫిల్ చేసుకుని, వాటర్ అంటే ఇది ఎంతవరకు అయితే కావాలో అంతవరకు వాటర్ ఫిల్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి వీటిని ఒక 10 ml 1 లీటర్ వాటర్కి, దీంట్లో 1 లీటర్ వాటర్ పడుతుందా? 1 లీటర్ పడుతుంది. పని చేయండి, మీరు కావాలంటే ఇంకా ఏం చేయొచ్చు అంటే ఒక 2 liters కలుపుకొని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తూ వెళ్ళండి. ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత ఆపేయండి. ఓకే, ఆ వాటర్ని మీరు పడేయకూడదు, మళ్ళీ ఆ వాటర్ కూడా మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే, ఈ వాటర్ డ్రై అయిపోయినప్పుడు మళ్ళీ ఆ వాటర్ దీంట్లో. చాలా మంది డౌట్ ఏంటంటే ఎప్పుడు వాటర్ చేంజ్ చేయాలి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఏంటంటే 8 మొక్కలు పెడుతున్నాము. 8 మొక్కలు మీకు ప్లాంట్స్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి రూట్స్ ద్వారా. ఒక 2 to 3 days కి వాటర్ లెవెల్ కొంచెం తగ్గుతుంది. సో అప్పుడు టాప్ అప్ చేసుకోవడం మాత్రమే, ఈ వాటర్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడేయకూడదు. ఓకే, సో పడేయడం అంటే ఎప్పుడు ఏ పరిస్థితిలో పడేస్తామంటే ఎప్పుడైనా లార్వా కానీ ఇలా మనకైనా వాటర్ స్పాయిల్ అయిపోయిందని మనకు అర్థమవుతుంది. సో అలాంటప్పుడు రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, హరికృష్ణ గారు, ఇప్పుడు మరి వాటర్ ఒక చోట ఇందులో ఇలా స్టోర్ చేసి ఉండటం వల్ల పాకుడు లేదా నాచు అంటారు, అవి వస్తాయి కదా, మరి వాటర్ ఎలా? అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మేము ఏం చెప్తామంటే డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇలా వాటర్ని స్టిర్ చేయాలి. ఓకే, ఇలా కదిలించాలి, కలపాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఏరేషన్ కూడా ప్లాంట్స్ రూట్స్కి వస్తుంది. ప్లస్ ఇలాంటి మీరు అన్నారు కదా, ఎప్పుడైనా స్టాగ్నెంట్ వాటర్ ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఇలా కదిలిస్తూ ఉంటే మనకి అలాంటిది ఏమీ రాదు. ఓకే, మరి రెండోది మనం హైడ్రోఫోనిక్స్లో మనం ఏదైతే ఆ తొట్టి ఏదైతే ఉంటుందో ఆ బాక్స్లోకి మనం ఆక్సిజన్ సప్లై కూడా చేస్తుంటాం. అవును, మరి దీనికి ఆక్సిజన్ ఎలా? క్రాట్కీ మెథడ్లో ఉండేసి మనకి ఆక్సిజన్ అవసరం లేదండి జనరల్గా. ఎందుకంటే మినిమం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, ఇప్పుడు మన సిస్టంలో చూస్తే ఒకే పైప్లో 20 చెట్లు 30 చెట్లు అలా మినిమం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి అన్ని పైప్స్లో మనకి ఆక్సిజన్ అందడం కష్టం. సో అలాంటప్పుడు మనం ఎక్స్టర్నల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ వాడుతున్నాం కాబట్టి మనకి ఎక్స్టర్నల్గా ఇలాంటి ఇది అవసరం లేదు. సో అందుకే ఇంకా మనం ఏం చేస్తున్నాం, ఇంకా అడ్వాన్స్గా ఇంకా ముందు జాగ్రత్తగా ఏమంటున్నాను, వాటర్ ఒకసారి స్టీర్ చేయమని చెప్తున్నాను. వాటర్ కలపడం ద్వారా కూడా మనం ఆక్సిజన్ లెవెల్స్ అనేవి వాటర్లో పెరుగుతాం. ఇంకా మీరు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మీరు వాటర్ కలిపితే ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సరే, మొత్తం టోటల్గా ప్రైస్ ఎంత అవుతుందండి? ఈ కిట్ వచ్చేసి 400 రూపీస్ అండి. ఓకే, సో ఈ కిట్ వచ్చేసి మనం ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తున్నాము. ఓకే, కానీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి మనం కస్టమర్ బేర్ చేయాలి. ఓకే, ఈ బాక్స్ ఏంటి సార్? ఇది అంటే ఏంటి అంటే దిస్ టోటల్ కాన్సెప్ట్ ఏంటంటే మా హ్యాండ్తో మేము ఓన్గా డిజైన్ చేసింది అనమాట, మేము చేసింది. సో కొంతమందికి ఏదైనా కొంచెం ప్రీమియంగా అంటే కొంచెం మంచి ప్లేస్లో కొంచెం పెట్టుకోవాలి, కొంతమంది ఆఫీస్ టేబుల్స్ పైన అలా మంచిగా చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం ఇది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అండ్ ఇట్ కెన్ లాస్ట్ ఫర్ మోర్ టైం. ఓకే, అట్లా ఇది పూర్తిగా కొంచెం దీనికంటే కొంచెం లుక్ బాగుంటుంది. లుక్ మీకు బ్లాక్ అండ్ ఇప్పుడు బ్లాక్లో మీకు 6 వస్తున్నాయి, 6 ప్లాంట్స్ వస్తాయి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే బ్లాక్తో మీకు గ్రీన్ కలర్ ప్లాంట్స్ గ్రో చేసినప్పుడు అదొక మంచి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే చిన్నగా కాంప్లిమెంటరీగా ఇది మన కంటైనర్ పెద్దగా ఉంది కాబట్టి ఆ న్యూట్రియన్స్ కలుపుకోవడానికి ఏవైతే బాటిల్స్ అడుగుతున్నారో సో 200 ml కలపమని చెప్పాను కదా న్యూట్రియన్స్. సో మీరు ఈ బాటిల్స్లో కలుపుకోవచ్చు. అది దీంట్లో మాత్రమే వస్తాయి, దీంట్లో మాత్రమే వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అండి. ఓవరాల్గా మీకు ఈ కిట్లోకి వచ్చేటప్పటికి ఈ రాకులు అండి, ఈ రాకులు, ఈ 8 కప్స్, ఈ పెట్టుకోవడానికి ట్రే, ఈ బాక్స్, అలాగే సీడ్స్ 2 రకాల సీడ్స్ అండ్ క్లే బాల్స్ కూడా ఇస్తారు దీంట్లో పెట్టుకోవడానికి. ఓకే, ఇది ఏంటంటే చాలా మంది నేర్చుకోవడానికి ఏంటంటే ఈ ప్రాసెస్ కోసం ఏం చేస్తామంటే ఒక వీడియో చేసాము. ఆ వీడియో చేసుకుంటూ కూడా వాళ్ళకి ఎలాంటి డౌట్స్ రాకుండా క్లియర్గా చేసుకోవచ్చు అండి. ఓకే, ఒక 8 రకాల ఆకుకూరలు కూడా మీరు హ్యాపీగా పెంచుకోవచ్చు. ఇదండి మీరు ఇంటి దగ్గర హైడ్రోఫోనిక్స్ మినిమంగా చాలా తక్కువ, అసలు ఏమీ తెలియకపోయినా చేసుకోవడానికి, ఒక ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవడానికి చాలా తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు. అసలు ప్లేస్ ఏమీ లేదనుకున్నా సరే ఇది పెట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇదైతే 400, ఇదైతే కనుక 500. ఇది కొంచెం లుక్ బాగుంటుంది, కాకపోతే 6 ప్లాంట్సే పెట్టుకోవచ్చు. దీంట్లో అయితే 8 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఈ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక హరికృష్ణ గారి నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. అయితే కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఈరోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.